డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. హాయ్ వ్యూయర్స్, ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీకి స్వాగతం. ప్రస్తుతం మనతో ఏఐ ఎక్స్పర్ట్ బాలాజీ గారు ఉన్నారు. సో చాలా మంది ఏమనుకుంటారంటే ఏఐ రావడం వల్ల మాకు జాబ్స్ పోయాయి, నెక్స్ట్ అసలు ఉద్యోగము అనేది ఎవరికి ఉండదు, ఇప్పుడు చదువుకున్నా వేస్ట్ అని అనుకునే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. సో మరి బాలాజీ గారు ఎలా ఏఐ ఎక్స్పర్ట్ అయ్యారు, నిజంగా ఇవన్నీ నిజమేనా అనేది అడుగుదాం. నమస్తే బాలాజీ గారు. నమస్తే రాధా గారు. నేను అన్నట్టు ఏఐ వచ్చినప్పుడు అందరిలో ఫస్ట్ లో కొంచెం టెన్షన్ ఎక్కువ అయిపోయింది, జాబ్స్ పోతాయి అని. అది కాస్త ఇప్పుడు ఏమైపోయిందంటే కొంతమంది అరే మీరు ఇంటి స్కూల్కి వెళ్ళే పిల్లలు అరే మీరు రేపు డిగ్రీలు లేకపోతే బీటెక్లు ఏం చేసినా కూడా మీకు జాబ్స్ ఉండవు, అప్పటికి ఏఐ బాగా వచ్చేసింది, చదివి కూడా వేస్ట్ అని అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు. కానీ మీరు మాత్రం ఏఐ ఎక్స్పర్ట్ గా ఎలా అయ్యారు? ఈ క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్ ఒక్కసారి. యాక్చువల్గా ఏంటంటే ప్రీవియస్ గా నేను ఐటీ ఎంప్లాయీ అనమాట. ఇప్పుడు కూడా నేను వర్కింగ్ ఐటీ ఎంప్లాయీని. ప్రీవియస్గా యాక్చువల్గా ఏంటంటే బీటెక్ నుంచి నాకు ఎర్నింగ్ గురించి ఎక్కువ ఎట్లా మనీ ఎర్న్ చేయాలనేది నేను ఎప్పుడు సెర్చ్ చేస్తూ ఉంటాను. కొత్త ఎర్నింగ్ వేస్ ఎట్లా ఉన్నాయని నేను చూస్తూ ఉంటాను. ప్రీవియస్గా మనకి బీటెక్ నుంచి ఏంటంటే క్రిప్టో కరెన్సీ అప్పుడే స్టార్ట్ అయింది. అండ్ మిగతా ఎర్నింగ్ వేస్ చిన్న ఎర్నింగ్ వేస్ అనేవి వచ్చినాయి. తర్వాత నేను ఏం చేశాను, లాక్డౌన్లో ఇంటి దగ్గరే ఉన్నాం మనం. ఇంటి దగ్గరే ఉండి ఇప్పుడు నేను జాబ్ చేస్తున్నాను, ఇంటి దగ్గరే ఉండి జాబ్ చేయాలనుకుంటున్నాను. నేనేంటంటే నాకు కొద్దిగా ఫ్రీ టైం దొరికేది. ఫ్రీ టైం దొరికినప్పుడు నేనేం చేసామని అంటే, ఇప్పుడు లాక్డౌన్లో మనకి యాక్చువల్గా ఏంటంటే అందరూ ఇంటి దగ్గరే ఉంటారు కాబట్టి కొత్తగా ఏంటంటే అప్పుడు మీషో అప్లికేషన్ ఒకటి వచ్చింది. ఆ మీషో అప్లికేషన్ ద్వారా మనం ఏం చేయొచ్చు అంటే ప్రొడక్ట్స్ ఉంటాయి అందులో క్లాతింగ్ రిలేటెడ్ కానీ ఫర్నిచర్ కానీ ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఉంటాయి. ఆ ప్రొడక్ట్స్ని మనం వేరే వాళ్ళకి సెల్ చేస్తే మనకి కమిషన్స్ వస్తాయి. నేను అట్లా ట్రై చేశాను. అండ్ మనకి ఏంటంటే చాలా మంది ఇంటి దగ్గరే ఉంటారు, ఆ స్టూడెంట్స్ కూడా అందరూ ఇంటి దగ్గరే ఉండేసరికి మనకి స్కూల్కి సంబంధించిన చిన్నపిల్లల వర్క్ అసైన్మెంట్స్ కానీ ఇవన్నీ మనకి ఆన్లైన్లో ఎట్లా చేయాలని సెర్చ్ చేస్తున్నారు అందరూ. మనకి ఏంటంటే అప్పుడు చెక్ అండ్ కోర్స్ హీరో అని కొన్ని వెబ్సైట్స్ వచ్చినాయి. అందులో ఏంటంటే స్టూడెంట్స్ క్వశ్చన్స్ కానీ వాళ్ళ అసైన్మెంట్స్ కానీ పెడితే మనం ఆన్సర్ చేయొచ్చు. మనకి బేసిక్ నాలెడ్జ్ ఉన్న చిన్న పిల్లలు ఉంటారు, వాళ్ళ వర్క్స్ ఎట్లా చేయాలనేది దాంట్లో పెడతారు. నేనేం చేసామని అంటే ఈ చెక్ అండ్ కోర్స్ హీరో వెబ్సైట్స్లో నేనే వాళ్ళకి ఆన్సర్ చెప్పేవాడిని. మనం ఇంటి దగ్గర ఉంటాం కాబట్టి మనకు ఆ వెబ్సైట్స్లో లాగిన్ అయ్యి జస్ట్ మన క్వాలిఫికేషన్ బీటెక్ అయితే బీటెక్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్ అప్లోడ్ చేస్తే దాంట్లో మనకి వర్క్ వచ్చేది. అట్లా వర్క్ చేసి నేను మనీ ఎర్న్ చేసేవాడిని. అండ్ ఏంటంటే నేను మల్టిపుల్ ఎర్నింగ్ యాప్స్లో రిఫరెంట్ ఎర్నింగ్ యాప్స్ కానీ లేకపోతే ఏంటంటే చిన్న టాస్క్లు చేస్తే మనకి మనీ ఇస్తారు. ఇట్లాంటి వెబ్సైట్స్లో నేను ఏంటంటే మనీ ఎర్న్ చేసేవాడిని. నాకు ఏఐ గురించి ఎప్పుడు తెలిస్తే ఏమైందంటే ఆఫ్టర్ ఏఐ నాకు ఎట్లా అనిపించింది అంటే వర్క్ అనేది నాకు ఈజీ అయిపోయింది. ఇప్పుడు ఎగ్జాంపుల్గా నేను ఏం చేసామంటే ఆ ఎర్నింగ్ యాప్స్లో చాలా కష్టపడేవాడిని. ఇప్పుడు వేరే క్లయింట్స్కి నేను ఒక డిజైనింగ్ కానీ లేకపోతే నేను ఒక వీడియో ఎడిటింగ్ చేయడానికి నేను చాలా కష్టపడేవాడిని. టైం అనేది నాకు ఎక్కువ పట్టేది. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ప్రెసెంట్ జనరేషన్లో ఏఐ రావడం వల్ల నా వర్క్ అనేది చాలా సింపుల్ అయిపోయింది. అండ్ మీరు అన్నట్టు ఏఐ వచ్చిన తర్వాత జాబ్స్ పోతాయి అంటున్నారు. కరెక్టే, జాబ్స్ అనేవి చాలా పోతున్నాయి. కాకపోతే ఏంటంటే ఏఐ ద్వారా కొత్త జాబ్స్ కూడా క్రియేట్ అవుతున్నాయి. అది ఎట్లా అంటారా, ఇప్పుడు ఏఐ ఉంది, ఏఐ అనేది కొంతమంది మనలాగా పీపుల్స్ అనేవాళ్ళు ట్రైనింగ్ చేయాలి దాన్ని. దానికి అదే రన్ అవ్వదు. మనం ఏదైతే ట్రైనింగ్ ఇస్తామో నువ్వు ఇలా చేయి, నువ్వు ఈ పని చేయి, వాళ్ళు ఒక క్వశ్చన్ అడుగుతారు, నువ్వు ఇలా ఆన్సర్ చేయి అని మనం ఏఐకి ట్రైనింగ్ ఇవ్వాలి. ఇప్పుడు ఏఐకి ట్రైనింగ్ ఇవ్వడం అంటే మనలాగా చాలా మంది జాబ్స్ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అంటారు ఎగ్జాంపుల్గా. ఇప్పుడు ఏఐ ట్రైనింగ్ అంతా రెడీ అయిన తర్వాత మనం ఏంటంటే ఒక ప్రాంప్ట్ బట్టి మనకేంటంటే మన క్వశ్చన్కి ఆన్సర్ అనేది ఇస్తుంది. ఇప్పుడు ప్రాంప్ట్ ఇంజనీరింగ్ జాబ్స్ అనేవి పెరిగిపోయినాయి. ఇప్పుడు మీరేంటంటే ప్రీవియస్గా ఉండటం కాకుండా ఇప్పుడు ఏఐకి మీరు అప్డేట్ అవ్వాలి. అప్డేట్ అయ్యి ప్రాంప్ట్ ఇంజనీరింగ్ నేర్చుకుంటే మీకేంటంటే మంచి ప్యాకేజ్ అండ్ మంచి జాబ్స్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. చాలామంది ఏంటంటే ఖాళీగా ఉంటారు. ఇప్పుడు ఇంట్లో ఏంటంటే హౌస్ వైఫ్స్ కానీ లేకపోతే స్టూడెంట్స్ ఏంటంటే వాళ్ళు చదువుతో పాటు మనీ ఎర్న్ చేయాలనుకుంటారు. ఇప్పుడు హౌస్ వైఫ్స్కి ఏంటంటే జస్ట్ ఇంట్లోనే ఉండి చిన్న వర్క్స్ అనమాట. ఇప్పుడు పోస్టర్ డిజైనింగ్ ఒకటి, లోగో డిజైనింగ్ ఒకటి, థంబ్నైల్ డిజైనింగ్, ఇవన్నీ ఏంటంటే మనకి గూగుల్ జెమినీ వాళ్ళది నానో బనానా అని ఒక టూల్ వచ్చింది. ఇది ఏంటంటే మనకి జస్ట్ ఇమేజ్ ఎడిటింగ్ టూల్ అనమాట. ఈ ఇమేజ్ ఎడిటింగ్ టూల్లో మనం జస్ట్ సింగిల్ ప్రాంప్ట్స్తో ఇమేజెస్ అనేవి క్రియేషన్ చేయొచ్చు. మన ఓన్ ఇమేజెస్ ఇవ్వచ్చు, వేరే ఇమేజెస్ని రీప్లేస్ చేయొచ్చు. ఇప్పుడు యూట్యూబ్ థంబ్నైల్స్ డిజైన్ చేయొచ్చు, లోగో డిజైనింగ్, అండ్ ఇట్లా ఏంటంటే మనకి మల్టిపుల్ వేస్లో మనీ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. సో నిజంగా మీరు అన్నారు కదా ఇందాక ఇలా అన్ని ఎర్న్ చేసుకోవచ్చు అని. మేము దీని గురించి ఒక్కొక్క వీడియో నెక్స్ట్ ఖచ్చితంగా చెప్తారు బాలాజీ గారు. అయితే మీరు అన్నారు కదా దీనివల్ల ఏం జాబ్స్ కి ప్రాబ్లం ఉండదు.
బట్ ఇలాంటి అపోహతో చాలా మంది ఉంటూ ఉంటారు. వాళ్ళకి మీరు ఏం చెప్తారు? ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే మీరు ఇప్పుడు ప్రెసెంట్ జనరేషన్లో ఏంటంటే జాబ్స్ కోసం ట్రై చేస్తారు. జాబ్ అంటే దాని ఉద్దేశం ఏంటంటే మీకు జాబ్ ఎట్లా వస్తుంది, మీకు ఏదో ఒక స్కిల్ ఉండాలి. మీకు స్కిల్ అంటే ఇప్పుడు సాఫ్ట్వేర్ అయితే మీకు ఏదైనా కోడింగ్ నాలెడ్జ్ ఉండాలి, జావా కానీ C++ కానీ ఇట్లా ఏంటంటే మీకు ఏంటంటే నాలెడ్జ్ ఉండాలి. కాకపోతే ఏంటంటే మీరు వేరే జాబ్స్ ఏమైనా ట్రై చేస్తుంటే, వేరే జాబ్స్ అంటే ఎగ్జాంపుల్గా మీరు ఒక డిజైనర్ అనుకోండి, మీకు ఒక వీడియో ఎడిటింగ్ స్కిల్ ఉండాలి, లేకపోతే మీకు ఏంటంటే ఫోటోషాప్ వచ్చి ఉండాలి. ఇట్లా ఏంటంటే మీరు స్కిల్ నేర్చుకోవాలి. ఇప్పుడు నేనేం చెప్తానంటే స్కిల్తో పాటు మీరు ఏఐని ఇంక్లూడ్ చేయండి. అంటే మీకున్న ప్రీవియస్గా ఉన్న ఎడిటింగ్ నాలెడ్జ్ని ఏఐతో రీప్లేస్ చేస్తే, అంటే ఏఐని ఒక యాడెడ్ నాలెడ్జ్గా తీసుకుంటే మీ వర్క్ సింపుల్ అయిపోతుంది. అండ్ ఏంటంటే మీరు ఫాస్ట్గా మీకు ఇంకా క్లయింట్స్కి వర్క్ అనేది చేసి పెడడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో నేను ఇప్పుడు ఏం చెప్తానంటే మీరు ఇప్పటికే టైం వేస్ట్ చేసి ఉంటే కంపల్సరీగా మీరు ఏంటంటే ఏ గురించి తెలుసుకోండి. మనకి మీరు గూగుల్లో సెర్చ్ చేసిన వస్తుంది, లేకపోతే యూట్యూబ్లో చూసుకోండి, లేకపోతే వేరే ప్లాట్ఫామ్స్ ఉంటాయి, చాలా బయట మనకి చాలా సోర్సెస్ ఉంటాయి. బేసిక్ నాలెడ్జ్ అన్నప్పటి నుంచి డేకి ఒక 1 అవర్ అన్న మీరు ఏ గురించి తెలుసుకుంటే ఫ్యూచర్లో 1 to 2 years లేకపోతే 5 yearsలో మీరు ఏంటంటే మీరు కూడా ఏతో మనీ అనేది ఖచ్చితంగా ఎర్న్ చేసుకోగలుగుతారు. కరెక్ట్ గా చెప్పారు బాలాజీ గారు. మామూలుగా అందుకే అండి అప్డేట్ అవ్వాలి అని అంటూ ఉంటారు. ప్రధానికి అప్డేట్ అవ్వాలి. చిన్న పిల్లల నుంచి మనం ఒక డ్రెస్సింగ్ లో కానీ, లేకపోతే ఇంట్లో ఫుడ్ చేసిన కుక్ లో కానీ, దాంట్లో అరే రోజు ఇదేనా, ఇంకో కొత్త రకం, ఖచ్చితంగా కొత్త కొత్త వస్తువు ఉంటాయి. కాబట్టి మనం ఎప్పటికీ ప్రతి నిమిషం, ఇప్పుడున్న కాలంలో అయితే ప్రతి నిమిషం అప్డేట్ లోనే ఉంటే మనకు ప్రతిదీ ఈజీ. మీరు అన్నట్టు ఏంటంటే ఇందులో కూడా జాబ్స్ ఉంటాయి. అంటే అప్పుడు ఏం చేయాలి, మనకు ఏది అప్డేట్ అయితే మనం కూడా ఏదైనా చేయగలం, మనకు జాబ్ కి ఎటువంటి టెన్షన్ ఉండదు అని, అంటే ఒక ధైర్యాన్ని ఇవ్వనీకే ఈ రోజు నేను బాలాజీ గారితో ఈ క్వశ్చన్ అడిగిచ్చానండి. సో నెక్స్ట్ వీడియోలో మేము పోస్టర్ గురించి కదండి, పోస్టర్ గురించి నేను లైవ్ గా మీకు చెప్తాను. విత్ ఇన్ 1 minute లో మీరు పోస్టర్ డిజైన్ చేయొచ్చు. ఈ పోస్టర్ ఏంటంటే బయట మీరు ఏదన్నా వేరే ఫోటో ఎడిటర్ కానీ వాళ్ళకి ఇచ్చినట్లయితే మీ దగ్గర ఒక 1000 రూపీస్ అన్న ఛార్జ్ చేస్తారు. ఆ 1000 రూపీస్ మనం ఏంటంటే వితౌట్ ఇన్వెస్ట్మెంట్, ఎవరికి మనీ ఇవ్వకుండా మన ఫోన్ లో మనమే ఎడిటింగ్ అనేది చేయొచ్చు. సో నెక్స్ట్ వీడియో అది ఎవరు మిస్ అవ్వకుండా నెక్స్ట్ వీడియో కూడా చూడండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ అండి.